పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆకులం అంటూ కమ్మ కులాన్ని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించడమా? మరి కమ్మ కులం సీఎం చంద్రబాబు దగ్గర 750 కోట్ల విలువ చేసే కాంట్రాక్టులకు బిల్లులు చేసుకున్నప్పుడు ఆ కులం గుర్తుకు రాలేదా? జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డిది చరిత్ర లేని చరిత్రహీనమైన కుటుంబం. మంత్రి పెద్దిరెడ్డి మీద శివాలెత్తిన ఆర్జీ వెంకటేష్. షాజహాన్కు వెల్లువెత్తుతున్న ప్రజా సంఘాల మద్దతు, సంపూర్ణ మద్దతు పలికిన కాపు బలిజ సంఘం. కదలి వచ్చిన వాల్మీకి సంఘం నేతలు, తాము సైతం అన్న ముస్లిం ముల్లాలు. 10 ఏళ్లలో ఒక్కరోజు లీవు తీసుకొని మోడీ, పరిపాలన చేతకాని తుగ్లక్ జగన్మోహన్ రెడ్డి, ప్రజా సమస్యలు పట్టని ఎంపీ మిథున్ రెడ్డి, ఆర్యవైశ్యుల సమావేశంలో నల్లారి కిరణ్. ఇక డీటెయిల్స్ చూస్తే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తి విమర్శించిన రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్. ఆకులం అంటూ కమ్మకులాన్ని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించడం ఏమిటని నిలదీసిన ఆర్జే, మరి కమ్మకులం సీఎం చంద్రబాబు దగ్గర 750 కోట్లు విలువ చేసే దొంగ కాంట్రాక్టులకు బిల్లులు చేసుకున్నప్పుడు ఆకులం గుర్తుకు రాలేదా అంటూ మంత్రి నిలదీత. జిల్లా రాజకీయాల్లో పెద్దిరెడ్డిది చరిత్ర లేని చరిత్రహీనమైన కుటుంబం అంటూ శనివారం మంత్రి పెద్దిరెడ్డి మీద శివాలెత్తిన ఆర్జే వెంకటేష్. రాజంపేట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓట్లు వేయొద్దంటూ రెడ్లను ప్రేరేపించడం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తగదని రాజంపేట పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ విమర్శించారు. ఇంత నీచ స్థితికి దిగజారి కులం పేరుతో ఓట్లు వేయొద్దనడం పెద్దిరెడ్డి దిగజారుడుతనానికి నిదర్శనంగా ఆర్జే పేర్కొన్నారు. సీనియర్ నాయకుడిగా, మంత్రిగా ఉండి పెద్దిరెడ్డి కుల సమావేశంలో ఓట్లు ఆ కులం అని ప్రత్యేకించి మరొక కులాన్ని ద్వేషించే విధంగా మాట్లాడడం ఆయన స్థాయికి తగదని పేర్కొన్నారు. ఆ కులం పేరు చెప్పడానికి భయపడే నువ్వు ఆ కులం ముఖ్యమంత్రిగా ఉండగా నీ అక్రమ కాంట్రాక్టుల 750 కోట్ల రూపాయల విలువైన బిల్లులను మాజీ ఎంపీ ఆదికేశవనాయుడు మధ్యస్థంతో చేసుకున్నప్పుడు ఆ కులం నీకు గుర్తుకు రాలేదా పెద్దిరెడ్డి అని ఆర్జే వెంకటేష్ నిలదీశారు. తన శత్రుత్వం, తన పోరాటం వైఎస్ఆర్తోనే అని నమ్మబలికి బిల్లులు మంజూరు చేసుకున్నప్పుడు నీకు ఆ కులం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. రెడ్ల కడుపు కొట్టిన వ్యక్తి పెద్దిరెడ్డి అని చెప్పారు. గ్రామాలలో వ్యవసాయం చిన్న కాంట్రాక్టులు చేసుకునే రెడ్లు నీ రాకతో నీ ఉక్కుపాదం వారి మీద మోపి చిన్న రెడ్లను దెబ్బతీసి వారి ఆదాయానికి గండి కొట్టి నీవు పెద్ద కాంట్రాక్టర్గా అవతారం ఎత్తావని మంత్రి పెద్దిరెడ్డి మీద ఆర్జీ వెంకటేష్ దుమ్మెత్తిపోశారు. గ్రామాలలో పనులు చేసుకునే చిన్న కాంట్రాక్టర్లు పెద్దిరెడ్డి దెబ్బతో తీవ్రంగా నష్టపోయారని చెబుతూ ఊర్లో చిన్న సిమెంట్ రోడ్డు వేయాలన్నా పిఎల్ఆర్ బండ్లు వచ్చి వేసేస్తున్నాయని విమర్శించారు. రెడ్లంటే సమాజంలో అందరికీ గౌరవం ఉందని, చిన్న భూ తగాదాలు పంచాయతీలు చేయాల్సి వస్తే చిన్న సామాజిక వర్గాలు గతంలో వారి దగ్గర పంచాయతీలు చేసేవారని, ఇప్పుడు సచివాలయంలో మహిళా పోలీసులను పెట్టి చిన్న కులాల ప్రజలను రెడ్ల దగ్గరికి పోకుండా చేసేశారని ఆర్జే వెంకటేష్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రెడ్లకు ఏమాత్రం విలువ లేకుండా పోయిందని తెలిపారు. ఎప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించే పెద్దిరెడ్డి జిల్లా రాజకీయ కుటుంబాలలో చిత్తూరులో ఎన్పీ కుటుంబం, వాయల్పాడలో నల్లారి కుటుంబం, తంబళ్లపల్లిలో కలిచెర్ల కుటుంబీకులు, అలాగే మదనపల్లిలో రాటకొండ కుటుంబీకులు చరిత్రలో ఉన్నారు. కానీ పెద్దిరెడ్డి కుటుంబం ఏనాడు చరిత్రలో లేదని తెలిపారు. ఇకనైనా దిగజారుడు విమర్శలు మానుకోవాలని సూచించారు. మైనార్టీ ఆత్మీయ సమావేశంలో టీడీపీ అభ్యర్థి షాజహాన్ పైన చేసిన విమర్శలను ఆర్జే తిప్పికొట్టారు. షాజహాన్ భాష లౌకికవాది అని, మదనపల్లి బైపాస్ రోడ్లో హిందూ దేవాలయానికి తన సొంత డబ్బులతో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించారని అన్నారు. అదే సమయంలో మైనార్టీ హక్కులకు భంగం కలిగినప్పుడు రోడ్ల మీదకు వచ్చి షాజహాన్ పోరాటం చేశారని అన్నారు. బెంగళూరు బస్టాండ్లో ముస్లిం మైనార్టీ వ్యతిరేక బిల్లులకు అనేక రోజులు నిరాహార దీక్ష చేపించి షాజహాన్ భాష అని గుర్తు చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మైనార్టీలను లక్షలాది మంది సేకరించి చిత్తూరులో ధర్నాలు చేశారని తెలిపారు. సిఏఏ బిల్లులకు మద్దతు ఇచ్చింది వైసీపీ పార్టీ అని, బీజేపీ ప్రతి బిల్లుకు వైసీపీ ఆమోదం తెలిపిందని, బీజేపీతో వ్యభిచారం చేస్తుంది వైసీపీ పార్టీయే అని ఆర్జే వెంకటేష్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్న కేసుల నుండి తప్పించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నాడని ఆర్జే వెంకటేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నేరుగా రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించి బీజేపీతో పొత్తు పెట్టుకుందని, పోలవరం పూర్తి కావాలన్నా, అమరావతి పూర్తి కావాలన్నా, రైల్వే జోన్ రావాలన్నా, లోటు బడ్జెట్ పూడ్చాలన్నా కేంద్ర సహాయం అవసరం ఉంది కాబట్టి బీజేపీతో నేరుగా పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలోనే మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెడ్లకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసింది ఏమీ లేదని, అనేక సంవత్సరాలుగా రెడ్లు పెద్దిరెడ్డికి ఓట్లు వేస్తున్నా అతని స్వలాభం చూసుకుంటున్నాడు తప్ప ఏమాత్రం రెడ్లకు సహాయం చేయలేదని, కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి మంచి పేరు ఉందని, పెద్దిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికి తనకు పదవులు కావాలని కోరాడు కానీ ఏనాడో కిరణ్ కుమార్ రెడ్డి పెద్దిరెడ్డి వద్దకు పోలేదని, ఇకనైనా ఇలాంటి విమర్శలు మానుకోవాలని ఈ సమావేశంలో ఓబుల్ రెడ్డి, గణేష్ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తాం. రెడ్లంటే సమాజంలో ఉన్న ప్రతి సామాజిక వర్గానికి గౌరవ భావం ఉంది. మరి మీరు ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేయద్దు అని అంటున్నారు.
మీరు రెడ్లకు చేసిన సేవ మేలు ఏదో చెప్పండి. మీరు నిజానికి రెడ్లు కడుపు కొట్టి చిన్న చిన్న కాంట్రాక్టర్ల వ్యవస్థ లేకుండా చేసి నువ్వు పెద్ద కాంట్రాక్టర్ గా ఎదిగి వాళ్ళ ఆదాయం మీద నువ్వు కోటీశ్వరుడు అయ్యావు. ఈ రోజు నువ్వు కోట్లకు అధిపతి అయినావంటే చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే రెడ్లు వాళ్ళ కడుపు కొట్టావు. నిజానికి సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునే రెడ్లు రైతులు, పైగా అక్కడ ఏదైనా వర్క్లు వస్తే ఎన్ఆర్ఈజెస్ వర్క్లు కానీ లేదు నామినేటెడ్ వర్క్లు వస్తే కానీ రోడ్లు పని కానీ సిమెంట్ వర్క్లు లేదు కల్ వర్క్లు ఇట్లాంటివి చేసుకుని రెడ్లు గౌరవప్రదంగా జీవనం సాగిస్తా ఉన్నారు పల్లెల్లో. ఈ రోజు ఆ వ్యవస్థ ఉందా? చిన్న ఊర్లో సిమెంట్ రోడ్డు వేయాలంటే కూడా నీ పిఎల్ఆర్ బండి వస్తుంది. అంటే వాళ్ళ కడుపు కొట్టేశావు, వాళ్ళ వ్యవస్థ లేకుండా చేసావు. ఏదైనా పంచాయతీ జరిగితే గౌరవంగా రెడ్ల దగ్గరికి పోయి పంచాయతీ చేసుకుంటా ఉన్నారు ఈ చిన్న జనమంతా. ఈ పోలీసులను పెట్టావు, వ్యవస్థను వాళ్ళకి గౌరవం లేకుండా చేసేసావు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీరు బాగుపడినారు కానీ రెడ్లు ఎవరు బాగుపడలా. రెడ్లు దయనీయమైన పరిస్థితుల్లో నైరాశ్యంతో జీవితం గడిపే పరిస్థితి గ్రామాల్లో ఉంది. అదే విధంగా ఇంకా ఒక చరిత్ర మీరు తెలుసుకోవాలా. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మీరు విమర్శిస్తుంటారు పొద్దుకి. ఇక్కడ చరిత్రలో ఎత్తుకుంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ చరిత్ర ఉన్నటువంటి కుటుంబాలు ఎన్పీ కుటుంబం చిత్తూరులో, నల్లారి కుటుంబం వాయిల్పాడులో, తంబలపల్లిలో చూసుకుంటే టిఎన్ ఫ్యామిలీ, కల్చర్ల ఫ్యామిలీ, మదనపల్లిలో రాటకొండ ఫ్యామిలీ. వీళ్ళు తప్ప నీ పెద్దిరెడ్డి కుటుంబం ఏనాడైనా చరిత్రలో ఉందా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందిగా కోరుతున్నా. పెద్దిరెడ్డి గారు, మీరు ఈ రోజు కోట్లకు పడగలెత్తారు. సామాన్యమైన జీవితం సాగించిన మీరు, ఎస్డీలో తిరిగిన మీరు ఈ రోజు 1000 కోట్లకు అధిపతి. అయితే ఇది ఎన్నో రోజులు జరగదు. మీరు రెడ్లకు చేసింది ఏమీ లేదు. పోనీ మీ కంపెనీలు ఏమైనా రెడ్లకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చినారంటే ఉద్యోగాలు ఇవ్వాల. 89 నుండి మీరు అధికారంలో ఉన్నారు. రెడ్లు మీకు ఓట్లు వేస్తానే ఉన్నారు. మరి ఏం వరకు పెట్టారు మీరు వాళ్ళకి? మీరు ఎదుగుతున్నారు తప్ప మీ కులాన్ని ఏమీ ఎగదీసింది లేదు. కాబట్టి ఇకనైనా మీరు తెలుసుకోండి, అటువంటి విమర్శలొద్దు. అదే విధంగా మైనారిటీ సమావేశం జరిగింది. షమీమ్ అస్లాం గారి నేతృత్వంలో ముస్లిం మైనారిటీ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ కూడా షాజహాన్ గారి మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. షాజహాన్ గారు నిజానికి లౌకికవాది. ఆయన మైనారిటీకి చెందిన వ్యక్తి అయినా ఈ రోజు 10 ఏళ్ల ప్రధాని పదవీ కాలంలో ఒక్కరోజు కూడా లీవ్ తీసుకొని దేశభక్తుడు నరేంద్ర మోదీ. ఆయన ప్రధాని కాకముందు మన దేశం ఆర్థికంగా 10వ స్థానంలో ఉండేది. అది నేడు 5వ స్థానానికి చేరుకుంది. మరోమారు మోడీ ప్రధాని అయితే 3వ స్థానానికి చేరుకోవడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మదనపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషాలకు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఓం ప్రకాష్, బీజేపీ రాజంపేట పార్లమెంటు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున సన్మానం చేశారు. రాజంపేట పార్లమెంటు ప్రజల సమస్యలు పట్టని ఎంపీ మిథున్ రెడ్డి, పాలన చేతకాని తుగ్లక్ సీఎం జగన్మోహన్ రెడ్డిలను సాగనంపండి. 3 రాజధానులతో పరిపాలన సాధ్యం కానే కాదు. 3 రాజధానులని ప్రజలను తికమక పట్టిస్తున్న తిక్క సీఎం ఈ జగన్మోహన్ రెడ్డి అని కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అతి గొప్ప ఆర్థికవేత్త రోసయ్య అని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఆర్యవైశ్యులు గొప్ప సూచికలని కొనియాడారు. మే 13న జరిగే ఎన్నికలలో బీజేపీ రాజంపేట పార్లమెంటు అభ్యర్థిగా తనకు, మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి షాజహాన్ బాషాకు ఓటు వేయాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా మాట్లాడుతూ ఓడిపోతామనే భయంతో వైసీపీ నాయకులు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే ఆర్యవైశ్యుల వ్యాపారాలపైన దాడులు చేస్తారని, అసత్య ప్రచారాలు చేయటం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. మీ వ్యాపారాలకు మీకు అండగా నేనుంటానని షాజహాన్ హామీ ఇచ్చారు. ఆర్యవైశ్యులు తనకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ మాట్లాడుతూ ఏదో ఎంపీ నిధులు కొంత ఇచ్చి మేము అది చేశాం ఇది చేశామని గొప్పలు చెప్పుకోవడం తగదని ఎంపీ మిథున్ రెడ్డికి హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యుల వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. మచ్చలేని నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి అని, ఆయన హయాంలో అభివృద్ధికి బాటలు వేసి అందరి హృదయాలను గెలుచుకున్నారని ప్రశాంత్ పేర్కొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి, షాజహాన్ బాషాలను గెలిపించండి, మదనపల్లి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రశాంత్ పిలుపునిచ్చారు. చంద్రబాబు మాటలు నమ్మి మోసపోవద్దు. అన్నమయ్య జిల్లాలో ఎక్కడికి వెళ్తున్నా అక్కడ జిల్లా అని మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మదనపల్లి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి నిసార్ అహ్మద్ విమర్శించారు.
చంద్రబాబు మదనపల్లె రాయచోటి రాజంపేట సభలలో ఇచ్చిన హామీలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్ శనివారం మదనపల్లె మున్సిపాలిటీ బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తమ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. నిస్సార్ అహ్మద్ ఇంటింటా ప్రచారానికి అనూహ్య మద్దతు లభిస్తోంది. మదనపల్లె మున్సిపాలిటీ 2వ వార్డులో కౌన్సిలర్ వెంకట శివారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. బీకేపల్లి వైఎస్ఆర్ కాలనీలో ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ప్రజల సమస్యలపై స్పందించారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వ పాలన సాగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99% అమలు చేశాం. ప్రజల సంపూర్ణ విశ్వాసం పొందాం. అందుకే జరగనున్న ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడం పక్కా అని ఏపీ ఎండీసీ చైర్పర్సన్ గుండ్లూరి షమీం అస్లాం ధీమా వ్యక్తం చేశారు. మదనపల్లె మున్సిపాలిటీ 1-2 వార్డులలో ఎమ్మెల్యే అభ్యర్థి నిస్సార్ అహ్మద్తో కలిసి ఇంటింటా ప్రచారంలో పాల్గొన్న షమీం అస్లాం మరోమారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం పలికారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, ఏపీ ఎండీసీ చైర్పర్సన్ షమీం అస్లాం, మున్సిపల్ చైర్పర్సన్ మనూజా, కిరణ్ రెడ్డి, జడ్పీటీసీ ఉదయ్ కుమార్ తదితరులు ఉన్నారు. మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు వెల్లువెత్తుతున్న అన్ని వర్గాల ప్రజా సంఘాల మద్దతు. సంపూర్ణ మద్దతు పలికిన కాపు, బలిజ సంఘం, వాల్మీకి సంఘం, ముస్లిం కులాలు, పసుపు కండువా కప్పుకున్న వాల్మీకి సంఘాల అగ్రనేతలు, షాజహాన్ అభివృద్ధి చూసి నేటి ఎన్నికలలో మద్దతు ప్రకటించిన ముస్లిం కులాలు. మదనపల్లి టీడీపీ అభ్యర్థి షాజహాన్ కు శనివారం నియోజకవర్గంలో భారీ మద్దతు లభించింది. ఓవైపు కాపు, బలిజ సంఘాలు, జనసేన సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో షాజహాన్ కు భారీ మద్దతు ప్రకటించాయి. బలిజ సేవా సమితి అధ్యక్షుడు బీపీఎల్ విజయ్ కుమార్ నేతృత్వంలో బీఎస్ఎస్ కార్యాలయంలో ఘన సన్మానం. నియోజకవర్గంలోని వాల్మీకి సంఘాల అధినేత పొదల నరసింహులు, మేకల విజయ్ కుమార్ వంటి వాల్మీకి సంఘ అగ్రనేతలు పసుపు కండువా కప్పుకొని తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎన్నికల విజయాన్ని ప్రభావితం చేసే బలమైన వాల్మీకి బీసీ సామాజిక వర్గం మద్దతు గంపగుత్తగా టీడీపీ షాజహాన్ కు దక్కినట్లయింది. ఇదిలా ఉండగా టీడీపీ బీజేపీ పొత్తు ఉన్నప్పటికీ తాము షాజహాన్కే మద్దతిస్తామని నియోజకవర్గంలోని ముస్లిం ముల్లాలు ప్రకటించారు. షాజహాన్ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ ముస్లింలకు ఎంతో మేలు చేశాడని, కోట్ల రూపాయల విలువైన మసీదు భూములను ముస్లిం సమాజానికి అందించిన ఘనత షాజహాన్దే అని గ్రహించిన మత పెద్దలు తామంతా షాజహాన్కే మద్దతిచ్చి మళ్లీ ఆయన్నే ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని ముస్లిం ముల్లాలు నొక్కి వక్కాణించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో వాల్మీకులు, కాపు, బలిజలు, ముస్లిం మత పెద్దలు తెదేపా అభ్యర్థి షాజహాన్ కు జై కొట్టడం మదనపల్లిలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలో తెలుగుదేశం గెలిచినా, వైఎస్ఆర్సీపీ గెలిచినా రాష్ట్రంలో పాలన సాగించేది మోడీ, అమిత్ షా లేనని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు అన్నారు. బీజేపీ, టీడీపీ, వైసీపీలు రాజకీయాలను వ్యాపారంగా మార్చుకున్నాయని విమర్శించారు. ఆ 3 పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే డబ్బు ప్రమేయం లేకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని సవాల్ చేశారు. శనివారం మదనపల్లి మండలం కోళ్లబైలు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో శ్రీనివాసులు పర్యటించి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ, వైసీపీ, టీడీపీ అధినేతలు జగన్, చంద్రబాబు మాయల మరాఠీలని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలు స్వేచ్ఛగా ప్రేమానురాగాలతో బతికే పరిస్థితి ఉండబోదన్నారు. ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్లు తదితర వాటి అమలుకు పోరాడుతుంటే బీజేపీ ఏకంగా రిజర్వేషన్లను ఎత్తివేయాలని చూస్తోందన్నారు. పార్లమెంటులో మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడలేదన్నారు. సంక్షేమ పథకాలు బటన్ నొక్కుతున్నానంటూ గొప్పలు చెప్పుకుంటున్న జగన్ వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలకు, ఉద్యోగాల కల్పనకు, ధరల తగ్గింపునకు, సబ్సిడీ పెంపునకు ఎందుకు బటన్ నొక్కడం లేదని ప్రశ్నించారు. భూమిపై ప్రజల హక్కును కాలరాసే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కేంద్ర ప్రభుత్వ సూచన మేరకే అమలు చేశామని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిస్సిగ్గుగా చెప్తున్నారన్నారు. బీజేపీతో చంద్రబాబు సిగ్గు లేకుండా పొత్తు పెట్టుకున్నారని విమర్శించారు. భూమిపై ప్రజల హక్కులు కాలరాసే విషయంలో మోడీ, బాబు, జగన్ ముగ్గురు ఒకటేనని అర్థమవుతోందన్నారు. నిధులు, భూములు, వనరులను దోచుకొని పప్పు బెల్లంలా వైసీపీ, టీడీపీ ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని విమర్శించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావాలంటే బీజేపీని, దాని తొత్తు పార్టీలను ఓడించాలని కోరారు. ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. తమ్మలపల్లి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించిన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి మా సంపూర్ణ మద్దతు. ద్వారకానాథ్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యం. కులం పేరుతో చిచ్చు పెట్టే వారికి మద్దతు ఇవ్వకండి. తమ్మలపల్లి ప్రజలకు, మురుసు కాపులకు విజ్ఞప్తి చేసిన సీనియర్ వైసీపీ నాయకులు, కురబలకోట మండల ప్రత్యేక ఆహ్వానితులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి. మదనపల్లి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. 3 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఏ రోజైనా తమ్మళ్లపల్లి నియోజకవర్గంలో పర్యటించారా అని నిలదీశారు. తమ్మళ్లపల్లి నియోజకవర్గంలోని 6 మండలాల పరిధిలో దాదాపు 50% పైగా పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించడం జరిగింది. సాగు, తాగునీటి శాశ్వత పరిష్కారానికి ముదివేడు వద్ద అతి పెద్ద ప్రాజెక్టుకు తమ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి చేసిన కృషి మాటల్లో చెప్పలేనిదని పెద్దిరెడ్డి కుటుంబాన్ని కొనియాడారు. తాము గత 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నామని,
ఉన్నామని, అయితే ఎన్నడూ చూడని అభివృద్ధి తంబళ్లపల్లిలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా సాక్షాత్కరిస్తోందని బైసాని సంతోషం వ్యక్తం చేశారు. కులం పేరుతో ఓట్లు అడగడం మంచి పద్ధతి కాదని తెలిపారు. మొరుసు కాపురెడ్లు అందరూ కూడా ద్వారకానాథ్ రెడ్డి వెంటే ఉన్నారని బైసాని తేల్చి చెప్పారు. చేసిన అభివృద్ధి గురించో లేక చేయబోయే వాటి గురించో ఓట్లు అడగాలని, ఇలా కులం పేరు చెప్పుకొని ఓట్లు అడగడం మంచి పద్ధతి కానే కాదన్నారు. ఈ సమావేశంలో సీనియర్ వైసీపీ నాయకులు, కురుబలకోట మండల ప్రత్యేక ఆహ్వానితులు బైసాని చంద్రశేఖర్ రెడ్డితో పాటు వైస్ ఎంపీపీ ఎన్వి రమణారెడ్డి, ములకల చెరువు జెడ్పీటీసీ మోహన్ రెడ్డి, ఆర్బీకే చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, రవీంద్రారెడ్డి, బ్యాంకు జనార్దన్ రెడ్డి, శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, నాయన చెరువు పల్లె సర్పంచ్ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ ఒక్క కులానికి కాదు కదా, ఒక ప్రాజెక్ట్ అయితే తాగునీరు కానీ సాగునీరు కానీ ప్రతి ఒక్క రైతు కుటుంబాల్లో ప్రతి ఒక్క అన్ని కులాలు ఉంటాయి. అందరికీ కూడా తాగునీరు సాగునీరు అందించాలనే దృఢనిశ్చయంతోనే 700 చిల్లర పైచలకు పనులు తెప్పించి జరుగుతున్నటువంటి తరుణంలో ప్రతి రైతుకు కూడా డబ్బు అంతా బ్యాంకుల్లో డబ్బులు పడే సమయంలో కొంతమంది కక్ష కట్టుకొని ఈ యొక్క అభివృద్ధి అడ్డపడాలనే ఉద్దేశంతోనే దాన్ని కోర్టుకు పోయి నిలవడం జరిగింది. అదే కానీ జరిగినట్టయితే మాకు పెద్దపల్లి మండలం అయితేనేమి, తమ్మలపల్లి మండలం అయితేనేమి, అదేవిధంగా తోలపాడు మండలము, మలకల్చెరు మండలం, పీటీ మండలం దాకా కూడా సాగునీరు కానీ ఈ బోర్లు ఇప్పుడు మేము 1100-1200 వేస్తే కూడా పలాని ప్రాంతాలైనటువంటి దానిలో 100 అడుగుల్లోనే నీళ్ళు వచ్చే అవకాశాలు ఉండేవి. ముందు పద్ధతుల్లోనే బావులు ఊరడము, ప్రతి ఒక్క రైతు ఇక్కడ ఏ కులాలు ఏదో కొంతమంది చెప్పుకున్నట్టయితే ఈ కులం అని ఆ కులం అని చెప్పి రాజకీయం చేయాలనే ఉద్దేశాలు ఉన్నాయి. ఏ కులంలో ఇప్పుడు మేమే మొలిసిరెడ్డి, నేనైతే మొలిసిరెడ్డి పక్క, దాంట్లో ఏం చెప్పవలసిన లేదు. ప్రతి ఒక్క రెడ్డికి ఎక్కడా కానీ ఇప్పుడు మా తమ్మలపల్లి కాన్స్టిట్యూన్సీలో 6 మండలాల్లో కూడా మొలిసిరెడ్డి అన్ని ప్రాంతాల్లో ఉన్నాం. అన్ని ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ ప్రతి ఒక్క కులంలో ప్రతి కుల ప్రాతిపదికన అందరికీ సక్రమంగా జరుగుతున్నాయి. అలాంటివి ఎత్తుకొని ఈరోజు మా కులాన్ని వెనక్కి పెట్టినారనో, మా ఇది చేశారనో కొంతమంది నాయకులు చెప్పుకుంటూ ఈ యొక్క ఓట్ల ప్రలోభ పెట్టాలని చూస్తున్నారు. దయచేసి రాజకీయం అనేది అలాంటి రాజకీయాలు చేసేది మంచి పద్ధతి కాదు. ఎవరికైనా కానీ ప్రజల మనం పొందల్లా, అభివృద్ధి చూపించల్లా, ఓటు అడగల్లా, లేదన్నా ఏమైనా కార్యక్రమాలు ఉంటే చేసి అయ్యా నేను ఇప్పుడు వచ్చాను, నేను ఇప్పుడు అలా పని చేశానని చూపించే నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది మా యొక్క ద్వారకానాథ్ రెడ్డి గారు ఒకరే అని చెప్పచ్చు. నేను గడిచిన 33 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నాం. ఇదే రాజకీయంలో ముందు కాంగ్రెస్లో ఉన్నాం, ఇప్పుడు వైఎస్ఆర్లో ఉన్నాం. ఆ రోజు నుండి ఈనాటి వరకు కూడా మా మండలాలు ఏ యొక్క ప్రాంతంలోనైనా కనీసం నడిచేదానికి కూడా కావాలని బండి బాటలు లేని ఊళ్ళు కూడా ఉన్నాయి. ఈరోజు ప్రతి ఒక్క పల్లికి తార్ రోడ్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, కాలువలు అయితేనేమి, తాగునీటి సమస్య అయితేనేమి ఎక్కడా లేకుండా చేసేటువంటి ఘనత మా యొక్క పిఎల్ఆర్ కుటుంబాన్ని, మా యొక్క ద్వారకానాథ్ రెడ్డి గారి, ఎంపీ పిదిరెడ్డి గారు అని గర్వంగా చెప్పగలుగుతాం. అవి లేకుండా మీరు ఏమి చేయకుండా ఏమి ఇప్పుడు ఏదైనా ఒక పని చేస్తామయ్యా మా కోట ఐదులో అడగాలి కానీ నేను పలానా కొనుక్కొని నా కోట ఐదు అంటే కులాలు ఓట్లు వేసుకుంటూ పోతే మనం జరుగుతుంది. మన భారతదేశంలో 64 రకాలు కులాలు ఉన్నాయి, 64 జాతులు ఉన్నాయి, 64 మతాలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. ప్రతి ఒక్కరికి న్యాయంగా న్యాయబద్ధతుల్లో అన్ని కులాలకు సమానత్వం చూడాలనే ఉద్దేశంతోనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణ చేయడము, ఈ ఆచరణ ప్రకారమే మన ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరూ కూడా నడుచుకోవడం, వాళ్ళకి ఉన్నటువంటి మా నాయకత్వాలు కూడా, మా యొక్క కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకదాటిగా నడుస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కులాలు అనేది మంచిది కాదు. క్షణక్షణం పోరాటం, కనకనం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.